ప్రపంచ స్థాయి ఆలోచనల వ్యక్తి మంత్రిగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఒక చక్కటి నాయకుడు కావాలి. అందుకు ఉదాహరణే ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో భాగంగా హైదరాబాద్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రిబ్బన్ కటింగులు చేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఎకో పార్క్ ఏదైతే ఉందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో దీన్ని చేపట్టింది. అసలు ఈ పార్కు విశేషాలేంటి, గత ప్రభుత్వం చేసినటువంటి కృషి ఏంటి, ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఎకో పార్క్ హైదరాబాద్లో స్వచ్ఛమైనటువంటి గాలి, వచ్చినటువంటి పర్యాటకులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. దాదాపు 125 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. గత ప్రభుత్వం 2022లో దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చిల్డ్రన్స్కు సంబంధించినటువంటి ఆట విడుపు స్థలం. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో పిల్లలు చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఇక్కడ ఆడుకోవటానికి అనేక రకాల ఏర్పాట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఊయల వంతెన కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి జారుడు బండ కావచ్చు, అంతేకాకుండా చిన్నపిల్లలు ఆడుకోవటానికి పలు రకాల ఆటకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసింది. వచ్చినటువంటి వాళ్ళకు కూడా మంచినీటి సౌకర్యం ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 125 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేసింది. అనేక రకాలుగా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వం చేసినటువంటి కృషిలో భాగంగా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొత్వాల్గూడ హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో 100 కోట్లతో దీన్ని నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ పిల్లలు ఆడుకునేందుకు చాలా వరకు అనేక రకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టింది. అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా దీన్ని ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 గత ప్రభుత్వంలోనే దీన్ని డెవలప్ చేసింది. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పనులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన 2.5 సంవత్సరాలు చేయలేదు. గత ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 10% పనులు చేయడానికి వాళ్ళకు 2.5 సంవత్సరాలు పట్టింది. కేవలం సంవత్సరంన్నరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తయినప్పటికీ కొంత పరిస్థితుల కారణంగా దీన్ని ప్రారంభించలేకపోయింది. ఆ 10% పనులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది పూర్తిగా నిన్న దీన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. లోపల ఇంకా ఎట్లాంటి అద్భుతాలు ఉన్నాయి, లోపల ఉన్నటువంటి పర్యావరణాన్ని ఒకసారి మనం వెళ్ళి ఆస్వాదించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ఎకో పార్క్ పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిన్న ప్రారంభించినటువంటి పార్క్ అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ పార్కు రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా మన వెనుక వైపు కలర్ఫుల్గా ఉన్నటువంటి పూల మొక్కలన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. వచ్చినటువంటి వాళ్ళు చాలా చక్కగా ఆస్వాదించేందుకు ఈ కార్యక్రమాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా హైదరాబాద్లో ఆక్సిజన్ పార్క్తో పాటు గతంలో ఐటీ కారిడార్లో కొన్ని పార్కులను కూడా ప్రారంభించింది. ఇక్కడ ఈ పార్కు చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పక్కనే హిమాయత్ సాగర్తో పాటు గండిపేట జలాశయాలు 2 కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్కుకు అభిముఖంగా ఉన్నటువంటి హిమాయత్ సాగర్ను వీక్షించేందుకు ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు ఉన్నటువంటి పూర్తిగా పక్షులకు సంబంధించినటువంటి విదేశీ పక్షులకు సంబంధించినటువంటి ఒక పక్షిశాల కూడా ఉంది. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు ఎలాంటి చెత్త కూడా ఇక్కడ వేయకుండా ఉండేందుకు తగిన రకాలైనటువంటి పనులు కూడా ఇక్కడ చేపట్టారు. సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. అయితే దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా అదే రీతిలో ప్రారంభించిన రోజు ఏ విధంగా ఉందో భవిష్యత్ తరాలకు కూడా పూర్తిగా అదే రీతిలో ఉండే విధంగా చక్కటి ప్రణాళికలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఈ పార్క్ అనేది రూపుదిద్దుకుంది. 100 కోట్ల రూపాయలతో ఈ పార్క్ నిర్మాణం చేపట్టిందంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మాత్రం మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ పూల మొక్కలు కావచ్చు, ఉన్నటువంటి వ్యూ పాయింట్ కావచ్చు, ఆ రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నది అంతా కూడా ఓపెన్ ఎయిర్ థియేటర్. అది అక్కడ ఉన్నటువంటి విశేషాలు అంటే లోపల ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే మనం కూడా లోపలికి వెళ్ళి చూడలేదు. అక్కడ లోపల ఎలాంటి అద్భుతాలు ఉన్నాయి, లోపల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అనే ఆ కోణంలో కూడా మనం ఒకసారి ఈ వార్తను కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎందుకంటే
2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పూర్తిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిబ్బన్ కటింగ్ మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకే టీ న్యూస్ మీకు ఒకసారి చూపెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ పార్కును టీ న్యూస్ సందర్శిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో లోపలికి ఎలా వెళ్ళాలనే దానిపైన కూడా ఒక చక్కటి ప్లేస్‌లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా 2 వైపులా వెళ్ళేందుకు మన బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆర్చ్ నుంచి లోపలికి రాగానే వస్తే వాకింగ్ ట్రాక్ నుంచి అయినా రావచ్చు, లేదంటే బై వాక్ ఈ రోడ్డు మార్గం గుండా కూడా రావచ్చు. వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లోపలికి అనుమతిస్తారు. కేవలం వీవీఐపీకి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే రైట్ సైడ్ బటర్‌ఫ్లై పార్క్‌తో పాటు వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో వాటి మీదకి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కింద ఉన్నటువంటి రైట్ సైడ్ ప్లేస్ అంతా కూడా చిల్డ్రన్స్ పార్కు, బటర్‌ఫ్లై పార్క్‌తో పాటు ఉన్నటువంటి ఆ ఫ్లవర్‌కు సంబంధించినటువంటి గార్డెన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం ఈ బోర్డు పైన చూడొచ్చు. బోర్డ్ వాక్‌తో పాటు రాక్ గార్డెన్, వైబ్రెంట్ వ్యాలీ, న్యాచురల్ మెడోసు, ద పార్టీ యార్డు, అంతేకాకుండా టోపియరీ గార్డెన్స్‌తో పాటు ఫోర్ట్ వ్యూస్ విస్టా, ఇంతకుముందు మనం చూసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదొకటి. నేచర్ ఇదొకటి ప్లేస్ ఉంది. బటర్‌ఫ్లై హెవెన్స్‌కు సంబంధించి కావచ్చు, క్యాంటీన్స్ కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళకు టాయిలెట్స్, ఇలాంటి ఏమేమి సదుపాయాలు ఉంటాయనే దానిపైన కూడా బోర్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి మనకు కనిపిస్తుంది. నేచర్ అంపీ థియేటర్‌కు సంబంధించినటువంటి అది కూడా ఏర్పాటు చేశారు. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఒక విదేశీ పక్షులకు సంబంధించినటువంటి పక్షిశాలను కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక చక్కటి వాతావరణాన్ని ఆస్వాదించేటువంటి లక్ష్యంతో మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా ఆర్చ్ కనిపిస్తుంది. ఆ పైన ఏదైతే హిమాయత్ సాగర్‌కు సంబంధించినటువంటి జలాశయం కూడా మనకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. రంగురంగుల పూల మొక్కలు, పచ్చని చెట్ల నడుమ ఎకో పార్క్ అనేది రూపుదిద్దుకుంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్షిశాలకు సంబంధించినటువంటి పార్క్ కావచ్చు, అంపీ థియేటర్ కావచ్చు, అంతేకాకుండా వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ వాకింగ్ ట్రాక్ను కూడా చూద్దాం. ఎందుకంటే కొండల మధ్య చెట్ల మధ్యన పై నుంచి టాప్ యాంగిల్ నుంచి కూడా ఒక వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. విదేశాల్లో సైతమే ఇట్లాంటి ప్రణాళికలు ఉంటాయి, కానీ ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఏ విధంగా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో బటర్‌ఫ్లై పార్క్. దీంట్లో పూర్తిగా పూల మొక్కలతో పాటు బటర్‌ఫ్లై ఆస్వాదించేందుకు ఈ పార్కును కూడా డెవలప్ చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా విశాలమైనటువంటి వాతావరణం, ఎలాంటి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించేటువంటి లక్ష్యంతో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పార్క్‌లో కూడా రంగురంగుల పూల మొక్కలతో పాటు ఉన్నటువంటి విదేశీ మొక్కలన్నిటిని కూడా ఇక్కడ జతపరచడం జరిగింది. ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో చాలా వరకు వచ్చినటువంటి పర్యాటకులకు సాయంత్రం వేళ ఒక చక్కటి వాతావరణాన్ని ఆస్వాదించే లక్ష్యంతో ఈ పార్కును కూడా రూపొందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఏదైతే పొల్యూషన్ సంబంధించి 2 రకాల పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వారానికి ఒక్క రోజైనా కానీ ఇలాంటి ప్రాంతాన్ని సందర్శించాలి. ఒక టెన్షన్ లెస్‌కు సంబంధించి పూర్తిగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకే ఇలాంటి పార్కులు కావచ్చు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో కూడా ఈ పార్కుకు సంబంధించి 150 ఎకరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. నిన్నటి నుంచి ఇది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో టికెట్ ధరలను కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ పార్కు సంబంధించినటువంటి ఇంకా మరిన్ని విషయాలు లోపల ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బటర్‌ఫ్లై పార్క్ ఒక చక్కటి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లోపల మరిన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేశారు, ఆ పార్కు డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఫోర్త్ ఏరియా హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్‌కు సంబంధించినటువంటి సందర్శన అంతా కూడా ఇక్కడ నుంచి
చూడొచ్చు. మన బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది అశోక చక్రతో పాటు ఎర్రకోటను తలపించేటువంటి ఒక స్థలాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పార్కును అంతటితో పాటు అంతేకాకుండా హిమాయత్ సాగర్‌ను ఇక్కడ నుంచి వీక్షించేటువంటి ఒక వ్యూ పాయింట్‌ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక అందమైన ఆర్చ్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నడిచేటువంటి ప్రాంతం పూర్తిగా పూల మొక్కలు, విదేశీ మొక్కలతో దీన్నంతటిని కూడా అమర్చినటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే వైజాగ్‌లో ఉన్నటువంటి కైలాసగిరి వ్యూ పాయింట్ నుంచి సముద్రాన్ని అయితే ఏ విధంగానైతే చూడొచ్చో, ప్రస్తుతం ఉన్నటువంటి పార్కును ఇక్కడ నుంచి నేరుగా చూసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కింద పార్కు ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూడొచ్చు. ఉన్నటువంటి విదేశీ పూల మొక్కలతో పాటు విదేశీ చెట్లను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి బర్డ్స్ పార్క్ ఏదైతే ఉందో ఆ పక్షిశాలతో పాటు పార్కును అంతటి కూడా చుట్టూ తిరిగేందుకు ఒక వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రయత్నం ఒక ప్రపంచ స్థాయి ఆలోచనలు ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడని మనం ఒక్కొక్కసారి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మొదటి రోజు ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని ఏండ్ల వరకు ఈ ప్రాజెక్ట్‌ను కూడా పూర్తిగా అంతే రీతిన కాపాడుకునేటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మనం వచ్చినటువంటి ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా చక్కగా వచ్చినటువంటి వాళ్ళకు లోపల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పార్కు ఉన్నటువంటి సిటీలో మెయింటైన్ చేయడానికి హెచ్ఎండిఏ నానా ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా అరుదైనటువంటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. నిత్యం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి దృశ్యాలు మనకు. కానీ నిన్న ఈ విషయాలేవి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం ఒక ఇంత పూర్తిగా తన అస్తిత్వానికి తన ఆలోచనకు అద్దం పట్టేలా ఈ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 90% పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టింది. 2022 నుంచి 2023 అధికారంలోకి దిగిపోయే సమయం వరకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులు చేపట్టింది. మన వెనక నుంచి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్కు సత్ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. అటు ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ విషయాలు ఏవి కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. అందుకే టీ న్యూస్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏవైతే వాటన్నిటిని కూడా చూపించాలనే లక్ష్యంతో దీన్ని చూపెట్టడం జరుగుతుంది. కళ్ళు చెదిరి అందాలు, పర్యావరణ ప్రేమిలకు అద్భుతమైన ఒక పార్క్. వచ్చేటువంటి పర్యాటకులకు ఇదొక అందమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ పార్కు చూస్తే ఔరా అనాల్సిందే. ఎందుకంటే 100 కోట్ల నిర్మాణంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు, ఈ పార్క్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు తిరిగేటువంటి ప్రయత్నం చేశాం. ఎంత తిరిగినా అలసిపోయినటువంటి ఈ పార్కులో ఆహ్లాదకరమైనటువంటి అందమైన పార్కును ఒక ప్రకృతి ప్రేమికులకు ఇదొక అందమైన టూరిస్ట్ స్పాట్గా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పార్క్ వ్యూ అంతా కూడా ఒకవైపు హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు సంబంధించినటువంటి ఒక జలాశయాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. రైట్ సైడు హైదరాబాద్ నగరాన్ని కూడా వీక్షించవచ్చు. అవన్నీ కూడా మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక వాకింగ్ ట్రాక్ పార్కు చుట్టూ దాదాపు 3 నుంచి 4-5 కిలోమీటర్ల మేర ఈ చుట్టూ పార్కు వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి వాకింగ్ ట్రాక్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఒక పక్షిశాల ఏదైతే ఉందో విదేశీ పక్షులు ఉన్నటువంటి ఆ పక్షిశాల కూడా మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. కింద పార్క్ దాదాపు 600 సెల్ఫీ స్పాట్లు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 2600 వృక్ష జాతులకు సంబంధించినటువంటి విదేశీ మొక్కలు, ఇటు దేశీయ మొక్కలు కూడా ఇక్కడ నాటడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో నార్సింగితో పాటు కొత్వాల్గూడతో పాటు అంతేకాకుండా ఉన్నటువంటి బండ్లగూడ తదితర ప్రాంతాలు హిమాయత్ సాగర్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఇటువైపు మాత్రం హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి జలాశయం మనకు కనిపిస్తుంది. ఆ డ్యామ్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. రెగ్యులర్గా మనం అక్కడి వరకే వస్తుంటాము. కానీ ఈ పార్కు చూసిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ వాసులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది ఔరా అనాల్సిందే. ఒక ఆలోచన కలిగిన వ్యక్తి హైదరాబాద్ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు చేశాడని మనం ఈ ప్రాజెక్టు చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలాంటి ప్రాజెక్టే ఇక్కడ మనకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఉన్నటువంటి పార్కు కూడా మనకు సిద్ధమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మరిన్ని పార్కులు కూడా ఓపెన్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి పార్కు ఎక్కడ కూడా లేదు. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు,
ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళకు ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రాంతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పార్క్ నిన్న ఓపెన్ అని తెలిసింది. చాలా బాగుంది, పిల్లలకు మంచిగా ఉంటుంది హాలిడేస్లో. ఇప్పటికీ ఇంకా మేము హాఫ్ మాత్రం చూసినాము, ఇంకా హాఫ్ చూడడానికి చాలా టైం పడుతుంది. చాలా పెద్దగా ఉంది, సిటీకి దూరంలో, మంచి పొల్యూషన్ లేకుండా చాలా నీట్గా ఉంది. పర్వాలేదు, పిల్లలకు మంచిగా ఎంజాయ్ చేయండి, బాగుంది. అంటే ఒక క్వశ్చన్, 2022లో కేటీఆర్ ఈ పార్క్ శంకుస్థాపన చేసి దాదాపు 90% పనులు పూర్తి చేశారు. ఈ పార్క్ ఫలితాలను కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? అవును, అది కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పటికిప్పటికైతే రెడీ ఏం కాలేదు, ఇంతకు ముందు నుంచి స్టార్ట్ అయినట్ల వర్క్ ఉంది. ఇంకా ఇంకోటి పూర్తి కూడా కాలేదు, ఇంకా ఆడాడ కొంచెం వర్క్ ఉన్నట్లుంది, ఇది ఉడక పెండింగ్ ఉన్నట్లుంది. ఇంత తొందర అయితే ఏం కాలేదు, ఇది ముందు చాలా బ్యాక్ టైం నుంచి స్టార్ట్ అయిందని అర్థమవుతుంది. అంతకుముందు చూసినాము ఇక్కడ రోడ్ వర్క్ 3 years కింద నడుస్తుండే, ఇదేదో అనుకున్నాం, ఇది ఇప్పుడు పార్క్ అయితే ఇప్పుడు చూస్తున్నాం. నేను నందిగాం నుంచి వచ్చాను. నేను చేతన్ 6th క్లాస్ చదువుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది పార్క్? ఎట్లా అనిపిస్తుంది? ఏమేమి చూసావు పార్క్? నీకు ఎట్లా ఫీలింగ్? న్యాచురల్గా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. మా లాంటి పిల్లలకి సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది. బయట పిక్నిక్స్కి ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఏం పేరు? నీ పేరు? ధ్రువన్, ఏ క్లాస్ చదువుతుంది? 5th. ఎక్కడి నుంచి వచ్చింది? నందిగాం. ఎట్లా అనిపిస్తుంది పార్క్ చూడడం? నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడైనా చూసావు? ఇట్లా హైదరాబాద్లో ఇంత పెద్ద పార్క్ చూసావా? ఎట్లా అనిపిస్తుంది నీకు? నేనైతే ఇట్లాంటి పార్క్ ఎప్పుడు చూడలే. హైదరాబాద్లో ఇంత పెద్ద పార్క్. ఏమేమి చూసావు పార్క్లో? పార్క్లో ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, వాటర్, బ్రిడ్జెస్. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ పార్క్? ఎట్లా అనిపిస్తుంది? పార్క్ అయితే బాగుంది. నందిగాం నుంచి వచ్చాము మేము, షాద్ నగర్ దగ్గర నందిగామ. నిన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిరని చూసి ఇక్కడ సిటీకి వస్తుంటే వచ్చినాము. చాలా బాగుంది చూడ్డానికి. ఈకో పార్క్ ఎక్సలెంట్గా కట్టారు, వ్యూ అయితే చాలా బాగుంది. సిటీలో చాలా సౌండ్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది మీకు? ఎట్లాంటి ఆహ్లాదం అనిపిస్తుంది? ఇది చాలా న్యాచురల్గా ఉందండి, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ లేకుండా చాలా బాగుంది. ప్రస్తుతం ఈ ప్లేస్ ఏదైతే ఉందో పక్షిశాల, ఇందులో ఉన్నటువంటి విదేశీ పక్షులన్నీ కూడా ఇందులో మనకు పూర్తిగా ఆ విదేశీ పక్షులన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 5 ఎకరాల స్థలంలో వివిధ రకాల పక్షులను ఇందులో అమర్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. లోపల ఎలాంటి పక్షి జాతులు ఉన్నాయి, ఎలాంటి పండ్ల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తిగా ఒక ఫెన్సింగ్ను వేసి వాటికి బయటికి వెళ్లకుండా ఒక ఎన్క్లోజర్ ఏవైతే ఉన్న పక్షులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. రకరకాల రంగురంగుల పక్షులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా బయటికి వెళ్లకుండా నిత్యం వీటికి దాన పెడుతూ ఉంటారు. వాటికి మంచినీటి సౌకర్యం కావచ్చు, వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఒక అడవిలోకి వస్తే ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అదే రీతిన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రకరకాల రామచిలుకలు లాంటి కొన్ని పక్షుల జాతులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని పక్షులు కూడా పూర్తిగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ పక్షులు అన్నిటిని 5 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి జంతు ప్రేమికులకు కావచ్చు, పక్షి ప్రేమికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించేటువంటి లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. లోపల పక్షి జాతులు ఇంకేమున్నాయి, అసలు లోపల ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఈ పక్షి జాతి ఏదైతే ఉందో, సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి ఈ పక్షి జాతి ఏదైతే ఉందో దాదాపు 40 సంవత్సరాల దీని వ్యయం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇది డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని చిరుధాన్యాలు అనేది తింటూ ఉంటుంది. ఇక్కడ ఈ పక్షి జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని పేరు బ్లూ అండ్ గోల్డ్ మకావుకు సంబంధించినటువంటి పేరు దీని పేరు. అయితే నిన్న ప్రారంభించినటువంటి నేపథ్యంలో పక్షి జాతులన్నీ కూడా అనేక రకాలుగా ఉన్నాయి. చిరుధాన్యాలతో పాటు డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని రకాలైనటువంటి స్పెషల్ ఫుడ్ దీనికి అనేది ఉంటుంది. వీటికి మెయింటైన్ చేయడానికి కొంతమంది కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్లో ఇలాంటి పెద్ద పార్కును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల బాతులకు సంబంధించినటువంటి జాతులు కావచ్చు, అంతేకాకుండా పక్షి జాతులన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా విదేశాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో
కూడా వీటన్నిటిని కూడా కూడా ఏర్పాటు చేశారు. ఇవేవి కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులోకి దాదాపు 5 ఎకరాల ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అనేక రకాల పక్షులు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. వివిధ దేశాల్లో ఉన్నటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఎకో పార్క్లో హైదరాబాద్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రాజెక్టును ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఒక మంచినీటి సౌకర్యం కూడా లోపల వాటికి ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇబ్బంది కూడా కలగకుండా కొంతమంది సిబ్బంది కూడా వీటికి కాపలా కాస్తూ ఉంటారు. ఇంతసేపు మన చేతిలో ఉంది కూడా ఇదే పక్షి. పూర్తిగా కొంత ఆకలైనటువంటి సందర్భంలో వాటికి ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు వాటికి అందజేస్తూ ఉంటారు. చాలా రకాల కొన్ని వందల సంఖ్యలో వీటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్క్లోజర్లు కూడా పూర్తిగా క్లోజ్డ్ ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అది కూడా కాసేపటి క్రితం మన చేతిలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంత ఎండ కారణంగా అవి బయట ఉండలేకపోతా ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా లోపలికి పంపించినటువంటి దృశ్యాలు మనకు చూపిస్తున్నాయి. 5 ఎకరాల స్థలంలో ఈ బర్డ్ పార్క్ అయితే కనిపిస్తుంది. పక్షి జాతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు పక్షిశాలను కూడా ఏర్పాటు చేస్తారు. వివిధ రకాల పక్షులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్క్లోజర్లను చూడడానికి ఇక్కడ ఒక టికెట్ ధరను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో దాదాపు 200 రూపాయలు టికెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కొంత పర్యాటకుల సంఖ్య కనుక పెరిగితే తగ్గించేటువంటి అవకాశం, ఎందుకంటే నిన్నటి నుంచే ప్రారంభమైంది కాబట్టి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అటు ఏవైతే బాతులు ఉన్నాయో, డక్స్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ వివిధ రకాల దేశాలకు సంబంధించినటువంటి డక్స్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వీటిని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తిలకించవచ్చు. 5 ఎకరాల స్థలంలో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఒక హంపి థియేటర్ను కూడా లోపల ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పక్షి జాతులన్నీ కూడా ఒకే రకంగా ఒక వైట్ కలర్ పావురం మనకు కింద కనిపిస్తుంది. సిటీలో చాలా వరకు నల్ల రంగులో ఉన్నటువంటి పావురాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. తెల్ల పావురాలు ఏవి కూడా కనిపించవు. ప్రస్తుతం పావురాలకు సంబంధించినటువంటి వివిధ రకాల పావురాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు తెల్ల బాతులు, నల్ల బాతులు అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పార్కుకు సంబంధించినటువంటి అంశంలో 125 నుంచి 150 ఎకరాల పార్కును ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలోనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక సరస్సు వ్యూ పాయింట్లో ఉండే విధంగా హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి వ్యూ పాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. హైదరాబాద్ సిటీ చూడొచ్చు. వాకింగ్ ట్రాక్ ద్వారా పార్కును అంతటిని కూడా చుట్టి రావచ్చు. వచ్చినటువంటి వాళ్ళు లోపలికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పార్కు లోపల పక్షిశాల కూడా లోపల మనకు కనిపిస్తుంది. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలను కూడా అందిస్తూ వాటిని మెయింటైన్ చేయడానికి కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. నమస్తే అండి, నా పేరు నందకిషోర్. ఇది డెక్కన్ బర్డ్ సఫారీ. ఇది కోత్వాల్గూడలో ఒక చాలా పెద్ద బర్డ్ ఏవిరీ స్టార్ట్ చేశారు. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ బర్డ్ ఎన్క్లోజర్ అనమాట, అండ్ వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్. ఇక్కడ ఇప్పుడు లోపల 7,000 పిట్టల వరకు ఉన్నాయి. యాక్చువల్లీ 6,500 ఇంట్రడ్యూస్ చేసాం, 500 బ్రీడ్ అయినాయి. ఇంకా కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ ఇది చాలా యూనిక్ ప్లేస్ అనమాట. దీంట్లో చాలా చెట్లు అవి కూడా ఉన్నాయి. ఒక అడవిలాగా చేస్తాం. సో దాంట్లో కూడా మైక్రో క్లైమేట్స్ లాగా చేసినాం అనమాట. ఎక్కడైతే కొన్ని చోట్ల వాటర్ బాడీస్ ఉన్నాయి, కొన్ని చోట్ల డ్రై ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని చోట్ల బాగా గ్రీన్ స్పాట్స్ ఉన్నాయి, అట్లాగా. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన బర్డ్స్కి వాటి క్లైమాటిక్ కండిషన్స్. టికెట్ వచ్చి వీకెండ్స్ అంటే సాటర్డే సండే వచ్చి 200 రూపీస్ పర్ హెడ్. 2 years కన్నా చిన్న పిల్లలకి ఫ్రీ, మిగిలిన వాళ్ళందరికీ ఒకటే. అదే వీక్ డేస్ కానీ ఉందంటే ఇట్ ఈస్ 150 అనమాట, మండే టు ఫ్రైడే. అండ్ ఒకవేళ స్కూల్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కానీ వచ్చినాయంటే స్కూల్ ద్వారా అప్పుడు వీ గివ్ 50% డిస్కౌంట్ అనమాట. ఎకో పార్క్లో వృద్ధుల కోసం కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం బ్యాటరీ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా వరకు దాదాపు 125 నుంచి 150 కొంత వయోవృద్ధులకైతే ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే పూర్తిగా కాళ్ళ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు నడవలేనటువంటి సిచ్యువేషన్లో వీటిని చూడాలనుకుంటే మాత్రం ఈ బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కులో అనేక రకాల పక్షి జాతులతో పాటు బర్డ్ ఫ్లై పార్క్తో పాటు హంపి థియేటర్తో పాటు, అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళకు క్యాంటీన్ సౌకర్యం,
చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించే దిశగా ఒక హైదరాబాద్కు నడిబొడ్డున కూతవేటు దూరంలోనే ఈ పార్క్ కూడా సిద్ధమైంది. ఈ బ్యాటరీ వాహనాలన్నింటినీ కూడా కనీసం ఒకరు కూర్చోవచ్చు, వెనక మరొక ముగ్గురుతో పాటు బ్యాక్ సైడ్ మరొక ముగ్గురు, మొత్తం 8 మంది కూర్చునే విధంగా ఇది అందుబాటులో ఉంటుంది. డ్రైవర్లు కూడా ఉంటారు, దీనికి ఛార్జ్ చేస్తారు. పూర్తిగా పార్క్ అంతా కూడా ఒక రౌండ్ వేసి చుట్టి వచ్చేటువంటి అవకాశం అయితే ఇందులో కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలి. న్యూస్ కూడా అందుకే దీన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం ఏం చేసిందనే ఆనవాళ్ళు మీకు చూపించేటువంటి లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో గొప్పలకు వచ్చి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రిబ్బన్ కటింగులు మాత్రమే చేస్తుంది. కేవలం 10% పనులు చేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. 90% పనులు చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పట్టింది. పూర్తిగా సంవత్సరంన్నర కాలంలోనే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలన్నీ కూడా సిద్ధం చేశారు. సిటీ మొత్తం కూడా దీంట్లో ఉన్నటువంటి పార్క్ అంతా కూడా చూసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. చూశారు కదా ఎకో పార్క్ ఎట్లా ఉందో. దాదాపు 100 కోట్ల రూపాయలతో 125 ఎకరాల్లో ఎకో పార్కును గత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం అనేది శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని నిన్న ఎవరైతే హెచ్ఎండి అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి వీటన్నిటిని కూడా మూసివేసి ఒక తెల్ల బట్టను కూడా కప్పించారు. ప్రస్తుతం మనం వాటన్నిటినీ కూడా పక్కకు జరిపి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది 11/10/2022లో నాటి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు కేటీఆర్ దీన్ని శంకుస్థాపన చేశారు. దాదాపు 90% పనులు గత ప్రభుత్వం చేపడితే కేవలం 10% పనులు ఈ ప్రభుత్వం చేపట్టడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టింది. పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి నగరవాసులకు పూర్తి స్థాయిలో కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించేటువంటి లక్ష్యంతో సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏవి కూడా లేకుండా ఒక చక్కటి వాతావరణంలో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. ఆ ఆనవాళ్ళు కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఎకో పార్కు సంబంధించినటువంటి కథనాన్ని మీకు టీ న్యూస్ ద్వారా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. కెమెరామెన్ లక్ష్మణ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.